సర్వీస్ వాళ్ళు కానీ ఐఏఎస్ ఐపీఎస్ కానీ గ్రూప్ బి వాళ్ళకి మనకి శాలరీ తక్కువ ఉంటాయి. శాలరీతో పాటు మనకి ఉన్న సపోర్ట్ సిస్టమ్ అంటే ఒక ఆఫీస్, ఒక పిఏ, ఒక వెహికల్, ఒక హౌస్, ఇది అన్నీ మాకు సిస్టమ్ ఉంటాయి. సపోజ్ విదౌట్ పోస్టింగ్ ఉంటే it is very difficult to comprehend. It is easy to say ఏముంటుంది, సపోజ్ మీరు గవర్నమెంట్కి అనుకూలంగా లేకపోతే ఏమవుతాయి, ఒక ప్లేస్ ఒక ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్లో ట్రాన్స్ఫర్ చేస్తారు, ఒక ఆఫీస్ నుంచి వేరే ఆఫీస్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. విదౌట్ పోస్టింగ్ కూడా ఉండొచ్చు కదా. నాకు గుర్తు ఉంది 1998లో నేను అప్పుడు భువనగిరిలో సబ్ కలెక్టర్గా ఉన్నాము. అప్పుడు ఒక ఆఫీసర్కి విదౌట్ పోస్టింగ్ గవర్నమెంట్ చేయడం జరిగింది. వాళ్ళ వైఫ్, బికాజ్ భువనగిరి అంటే హైదరాబాద్ పక్కన, 1.5 months నా ఇంట్లో ఉన్నారు. వాళ్ళ ఐఏఎస్ ఆఫీసరే. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా విదౌట్ పోస్టింగ్ ఉంటే ఇమోషనల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా ఎట్లా ఫీల్ అవుతారు. ఈ ఎంప్లాయీస్ ఎంప్లాయీస్లో ఉన్న మనమందరికీ తెలుసు తప్ప ఎంప్లాయీస్ లేకుండా వాళ్ళు చాలా ఈజీగా చెప్పగలుగుతారు, ఏముంది మీకే లేకపోతే వేరే పోస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా జనం ముందు ఒప్పుకుంటూ ఉన్నారు, ఆ రోజు కనుక ఏబి వెంకటేశ్వరరావు మీద లేకపోతే కృష్ణకిషోర్ మీద యాక్షన్ తీసుకోకపోతే మీకు పోస్టింగ్ ఉండదు అని. పోస్టింగ్ ఇచ్చి ఉండేవారు కాదు, లేదా మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు ఆ భయంతోనే చేశారని. ఇది అన్ని కాదు. ఇప్పుడు ఒక్క డిసిజన్ ఈజ్ నాట్ సో ఒకటే అట్లా ఉండదు. డిసిజన్ నేను ఆ రీల్లో కూడా చెప్పాం, ఏదైనా డిసిజన్ తీసుకున్నప్పుడు రకరకాల లెన్స్ ఉంటాయి. ఎస్ సార్. అంటే బేసిక్ సర్వైవల్ ఇన్స్టింక్ట్ లెన్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్ లెన్స్, ఒబీడియన్స్. హూ ఆర్ వి? జనరల్గా ఎవరు గవర్నమెంట్లో వస్తారంటే జనరల్గా వాళ్ళు దే ఆర్ సిన్సియర్ స్టూడెంట్స్, అంటే చదువులో బాగా ఉంటారు కాబట్టి వాళ్ళు రాసి ఇలాగ ఏపీపీఎస్సి కానీ యూపీఎస్సి ఎగ్జామ్లో రాస్తారు. సో వీఆర్ జనరలీ వెరీ ఒబీడియంట్ స్టూడెంట్స్. సో ఒబీడియన్స్, సర్వైవల్, రూల్స్ రెగ్యులేషన్, ఇది అన్నీ రకరకాల కలిపి డిసిజన్ తీసుకుంటాం తప్ప ఒకటే దీనికోసం చేశారు అట్లా చేశారు. బట్ నేను రీల్లో ఏం చెప్పామంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ అన్ని లెన్స్ పక్కన పెడతాం. నేను ఓన్లీ ఒకటే లెన్స్తో నేను లైఫ్ ముందు తీసుకువెళ్తాము. దట్ ఈస్ ద లెన్స్ ఆఫ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ. అంటే సార్ ఇక్కడ సహజంగా అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, మీరు ఆ రోజు రిజెక్ట్ కూడా చేసే అధికారం మీకు ఉంది కదా, సో ఇది కరెక్ట్ కాదు. నేను రిజెక్ట్ అంటే కాదు అట్లా. సెక్రటేరియట్లో ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఏ ఫైల్ ఆగదు. ఎస్ సార్. అంటే నాకు ఉన్న గిల్ట్ ఈజ్ నాట్ ఐఎమ్ డిసిజన్ మేకింగ్ అథారిటీ. ఓకే. నాకు గిల్ట్ ఏమిటంటే నేను అప్పుడు ఒక జనరల్గా ఎట్లా ఉందంటే మైండ్ టెన్షన్ ఉన్నప్పుడు మైండ్ చాలా బేసిక్గా ఆలోచన చేస్తుంది. బేసిక్ ఆలోచన ఏమిటి అంటే రూల్ ప్రకారం ఎట్లా ఉంది, చట్టం ప్రకారం ఎట్లా ఉంది, రూల్ ప్రకారం చట్టం ప్రకారం డీజీపీ ఆఫీస్ నుంచి పంపించిన ఫైల్ కరెక్ట్ ఉండొచ్చు. అది కరెక్ట్గా ఉంది, ఆ ఫైల్ కూడా కరెక్టే ఉంది. అంటే నేను ఆ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాము. ఈరోజు నేను 30 సంవత్సరం ఉద్యోగంలో ఉన్నాము. నేను 30 సంవత్సరం వరకు పర్సనల్ యూజ్ కోసం నేను ఐ వుడ్ హ్యావ్ యూజ్ ద వెహికల్ ఫర్ 1,00,000 kilometer. ఈరోజు సపోజ్ ఎవరు ఒక గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నాకు ఒక నోటీస్ ఇస్తే దట్ నువ్వు పర్సనల్ యూజ్ కోసం 1,00,000 kilometer యూజ్ చేసావు, నువ్వు పెనాల్టీతో పాటు ట్రెజరీలో 40 లక్షల రూపాయలు కట్టండి అంటే నేను రిటైర్ అయిన రోజు నా దగ్గర 20 లక్షల రూపాయలు ఉంది, నా దగ్గర సేవింగ్. దీనికి డబల్ నువ్వు కట్టు అంటే నేను పిఎఫ్ నుంచి నాకు వచ్చిన అమౌంట్ గ్రాట్యుటీ నుంచి ఆ పే చేయాల్సింది ఉంటుంది. ఏ కోర్టు నాకు రిలీఫ్ ఇవ్వరు. సో చట్టం ప్రకారం చాలా ఇష్యూస్ కరెక్ట్ ఉండొచ్చు. బట్ ఫస్ట్ లెన్స్ ఈజ్ ఎథిక్స్ అండ్ మొరాలిటీ లెన్స్. అంటే నేను ఆ ప్లేస్లో ఉంటే నాకు ఇలాగా ఛార్జ్ ఫ్రేమింగ్ న్యాయం ఫేర్ కనిపించే వాళ్ళు
అది కరెక్ట్ కాదని నేను చెప్పాను నేను. అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్స్ 1968 ప్రకారం ఆర్టికల్ 14 and 21 ఈక్వాలిటీ అండ్ జస్టిస్ ప్రకారం ఇన్ కేస్ గవర్నమెంట్ తీసుకున్న డెసిషన్ని, గవర్నమెంట్ మీన్స్ ముఖ్యమంత్రి తీసుకున్న డెసిషన్ని ఐఏఎస్ అధికారి లేదా ప్రిన్సిపల్ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తి రిజెక్ట్ కూడా చేసే ఆప్షన్ మీకు ఉంది కదా సర్వీస్ రూల్స్ ప్రకారం. అయితే సార్ వీఆర్ ఇన్ డెమోక్రసీ. ఇండియా 1947లో 1950లో ఇండియా దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చాలా ఆప్షన్ అయినప్పుడు ఇండియా కుడ్ హ్యావ్ గాన్ ఫర్ రూల్స్ బై బ్యూరోక్రాట్స్, రూల్ బై కింగ్డమ్స్, రూల్స్ బై different. India has adopted for democracy. Then a democracy adopt ayaniki deeniki saransham emiti ante constitution lo kuda chuste the final elected representatives have two roles. The highest roles is with cabinet ki rendu roles untayi. Assembly lo velli chattam cheyadam oka role, secretariat lo kurchoni paripalana ivvadam second role. ఒక ఆఫీసర్ ఒక బ్యూరోక్రాట్కి ఒక ఎలక్టెడ్ గవర్నమెంట్ ఇచ్చిన డిసిజన్ రిజెక్ట్ చేస్తే మన డెమోక్రసీకి ఇది డెమోక్రసీకి కాన్స్టిట్యూషన్కి అపమానం చేసిన కింద లెక్క కదా. అంటే తప్పు అనిపించింది సందర్భంలో సార్. అంటే మీకు ఆ రోజు తెలుసు కదా ఏబి వెంకటేశ్వరరావు పవర్ఫుల్ ఆఫీసర్, ఇది ఇతని విషయంలో మనం చేసేది కరెక్ట్ కాదు అని మీకు తెలుసు కదా, మీ సబ్కాన్షియస్ మైండ్కి తెలుసు కదా ఆ రోజు. అలాగే జాస్తి కృష్ణకిషోర్ తప్పు చేయలేదు అన్న విషయం మీకు తెలుసు కదా. సో ఆ నిమిషంలో మీరు రిజెక్ట్ చేసే అవకాశం ఉంది కదా అంటున్నాను నేనే. అంటే పొలిటికల్ ప్రెషర్ వల్లే యాక్సెప్ట్ చేయాల్సి వచ్చిందా అని అడుగుతున్నా. పేపర్ అంటే దట్స్ అగైన్ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ మీరు ఫస్ట్ క్వశ్చన్ అడిగిన. అంటే పేపర్లో కరెక్టే ఉంది కదా. ఓకే, పేపర్లో చట్టం ప్రకారం వచ్చిన ఫైల్ అది అంటే ఫ్లిమ్సీ గ్రౌండ్ అంటారు కదా, నేను చెప్పాము కదా ఫ్లిమ్సీ గ్రౌండ్లో ఉంది. ఫ్లిమ్సీ గ్రౌండ్ బట్ ఎవరు బాగా లెన్స్లో పెడితే చాలా దూరితే చట్టం ప్రకారం చట్టం ప్రకారం తప్పే. బట్ ఎథిక్స్ మొరాలిటీ ప్రకారంగా కరెక్ట్ కాదు నేను భావించి. ఇప్పుడు దీనికి ఆలగా డిసిజన్ మీరు ఫండమెంటల్గా ఎందుకు వెళ్ళారంటే ఐఎమ్ సెయింగ్ ఇట్స్ అ కాంప్లెక్స్ లెన్స్ ఉన్నాయి. లెన్స్ ఆఫ్ రూల్ రెగ్యులేషన్ ఉంది, ఒబీడియన్స్ నేచర్ ఉంది, సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఉంది. మీరు చూస్తున్నారు 15 మంది వితౌట్ పోస్టింగ్ ఉన్నారంటే కరెక్టే కదా, గవర్నమెంట్ ఈజ్ యాంగ్రీ విత్ దెమ్.